బాధపడకు. ఒక 1000కి 3, 5000కి ఎన్ని సున్నాలు? 4. ఆహా చెప్పా మా అన్నయ్య మాది పాపురంలో అదే టెన్షన్ లో ఉంటారు రే అని చెప్పా. కిరణ్ ఇట్రా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కూర్చో చెప్తా. ఎవడి టిఫ్టీ గాడు? ఇంకో విషయం చెప్పాలరా. హెల్ప్ చేస్తావా? నిజంగా 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 ఏదైనా సరే ఏదేం చేస్తా. మళ్ళీ లాస్ట్ లో హ్యాండ్ వేయకూడదు. అస్సలు ఇచ్చేదే లే. సరే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 10th. నీకు లవ్ అంటే ఏందో తెలుసా? తెలుసు. ఏంది చెప్పు. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనుకునేమో ఒంట్లో లేకపోతే వెళ్ళిపోవాలి. ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఉంటే లేపుకెళ్ళిపోవాలి. అది లవ్. అట్లా దాని మా మనసు తెలుసుకోవాలి. దేని మనసు? లవ్ అని మనసు. దాన్ని గిన్నె అనొచ్చు అమ్మాయి అనగద్దు. అమ్మాయి మనసు తెలుసుకొని డిసిషన్ తీసుకోవాలి. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఒక దారికి రావాలి. ఓకే. ఇప్పుడు ఏమైందంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించిన. అమ్మాయికి నేనంటే ఇష్టమే. ఇప్పుడు పెళ్లి చేసుకుందామని ముందు ఆ అమ్మాయి చెప్పింది. నేను అప్పుడు పెద్దగా పట్టించుకోవాలా. ఇప్పుడు నేను కూడా ఒప్పుకొని పెళ్లి చేసుకుందామని చెప్పిన. ఇప్పుడు ఏమంటుంది? మా ఇంట్లో ఒప్పుకోరు, మా నాన్నకి ఇష్టం లేదు, మా అమ్మకి ఇష్టం లేదు అని అంటుంది. ఏమనాలి ఆ పిల్లని చెప్పు? ఇష్టాలంటే బ్రేకప్ చెప్పినట్టే. అట్లా కాదురా, నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. నీకు ఇష్టం అయితే ఆ అమ్మాయికి ఇష్టం ఉందా? ముందు ఇష్టం అనిందే. ముందు ఇష్టం ఉంటే కొన్ని అమ్మాయిలు మగవాళ్ళే వాడుకొని వదిలేస్తారు. ఈ కాలం మనుషుల మగవాళ్ళని వాడుకొని ఇంకా నీకు నాకనిటివే దేనికొమ్మంటారు అంత అయిపోయినాక. అంత అయిపోయినాకంటే నవ్వుతాయింది. అంత అయిపోయినాకంటే డబ్బులు ఉంటే వాడుకొని అని వదిలేస్తారు. నా దగ్గర డబ్బులు కూడా లేవు, మరి నా దగ్గర ఏం వాడుకుంటారు? డబ్బులు ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఆడుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు కూడా ఒంట్లో ఒప్పుకోపోయినా నాకు అబ్బాయి ఇష్టం అంటది. వాళ్ళ ఇంట్లో ఇష్టంలే, ఒప్పుకోకపోయినా అబ్బాయి ఇష్టం అంటారా? సరేరా, ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నా. ఏంటంటే ఆ అమ్మాయి ఫస్ట్ నేనంటే ఇష్టం అనింది, అవునా కదా? ఇప్పుడు ఇష్టం లేదంటుంది. నాకు ఆ అమ్మని వదిలిపెట్టాలని లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే, హెల్ప్ చేస్తా అన్నావు కదా, చేస్తావు కదా, నేరుగా రాత్రి 11 గంటలకు వాళ్ళ ఇంటికి పోదాం. తర్వాత నేను ఒక మత్తు మందు కలిపిన ఒక ఇంజక్షన్ ఇస్తా. నువ్వు పోయి ఆ అమ్మాయికి ఇంజక్షన్ పొడచాలి. పొడుస్తావా? తర్వాత పోలీసు వాళ్ళు నిన్ను తీసుకెళ్తారు. దానికి ఏం ప్రాబ్లం లేదు కదా? దేశముద్ర టైంలో ఎలా మాట్లాడతాడో చేసి చూపిస్తాను. ఏం మాట్లాడతావు చెప్పు. డబ్బు ఇచ్చే. ఎంత ఇస్తావు? 1,00,000. లక్షకి ఎన్ని సున్నాలురా? 5. ఎట్టు చెప్ప? 4. మర్చిపోయినా. 4. లక్షకి 4 సున్నాలు. ఏ క్లాస్ నువ్వు? 10th. లక్షకి ఎన్ని సున్నాలు? లక్షలే 5,000 10,000. ఇప్పుడు నువ్వు సున్నాలు లెక్కేసుకోలేక 5,000 10,000 అంటున్నావురా?
సరే 5,000కి ఎన్ని సున్నాలు? 5,000కి ఎన్ని సున్నాలు? 3. 5,000కి రా, 1000కి కాదు. 5,000కి 3. 1000కి 3. 5,000కి ఎన్ని సున్నాలు? 1,000కి 3. 5,000కి ఎన్ని సున్నాలు? 4. మరే నాకు తెలుసా, నువ్వు బాగా చదువుతావు, కానీ అప్పుడప్పుడు నీ మైండ్ కొంచెం బూజు పడుతుంది అంతే. 6,000కి ఎన్ని సున్నాలు? 6,000కా 5. 5 కరెక్ట్. 9,000కి? 9,000కి 5. 5. 1000కి? 1000కి 3. వెరీ గుడ్ రా. ఏ స్కూల్ రా నువ్వు? ఇల్లూరు. ఇల్లూరా ఇండ్లూరా? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఇల్లూరు. ఎక్కడది? బెస్ట్ వాళ్ళు దాటి వాళ్ళకి దాటుకోవాలా? సరే, ఇప్పుడు అమ్మాయి ఏం చేద్దాం చెప్పురా? అమ్మాయిని తీసుకెళ్తే పోలీసు వాళ్ళతో ప్రాబ్లం తీసుకొని వస్తే ఇప్పుడు అమ్మాయిని ఏం చేద్దాం? నాకు ఆ అమ్మాయి కావాలి, ఖచ్చితంగా కావాలి. మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 10. ఒక్కడిని కొట్టడం కోసం ఇంతమంది? 10 మంది. నేను ఏం చెప్పే చేస్తారు. ఏం చెప్పినా చేస్తారు. సరే, నువ్వు ఒక ప్లాన్ చెప్పు, ఆ అమ్మాయిని ఎట్లా తీసుకురావాలి? మా ఫ్రెండ్స్ ముందే చెప్పేసా, ముందు చేతికి నేను పిలిచాను రాను రా అని, నువ్వు ఏం మాట్లాడతావు అని ముందే చెప్పేసా. ఎట్లా అనుకున్నావురా? నేను నీతో మాట్లాడుతాననే సంగతే నాకు తెలీదు, నువ్వు ఎట్లా అనుకున్నావు? ఏంటంటే మొన్న నువ్వు ఫోన్లో మాట్లాడి చూసిలా. నేను ఫోన్లో మాట్లాడితే నువ్వు చూసినావు. సరే, అమ్మాయి పేరు చెప్పా. పేరు తెలీదు. అమ్మాయి ఎక్కడ ఉంటది? చెప్పాను, మా అన్నయ్య మాది పాపురంలో అదే టెన్షన్ లో ఉంటారు రే అని చెప్పా. ప్రాబ్లమా? టెన్షన్ లో ఉంటారు రే అని చెప్పా. అంటే ప్రాబ్లం పడలేక టెన్షన్ గా మార్చేసావు దాన్ని. సరే సరే, మీ నాన్నకి చెప్పవా ఈ మాదిరిగా శంకన్న ఒకరిని లవ్ చేస్తున్నారంట, మేము పోయి తీసుకురావాలా, ఏమంటావు అని? చెప్తే తప్పు కనుకోవద్దమ్మా, తమిళం నేర్చుకుంటున్నాను. మా నాన్న ఇట్లా ఉన్నాడు. సరేరా, మీ నాన్నకి చెప్పకుండా పోతే మళ్ళీ నువ్వు ఇరుక్కుంటే? ఎందుకు ఇరుక్కుంటా అన్నా? అసలు ఇరుక్కోను నేను. నెంబర్ 1 దీంట్లో మా ఫ్రెండ్స్ ని చాలా మంది సెట్ చేసా, నేను ఒక్క సగం ఆగిపోయినా. నువ్వు ఒక్కడే సగం ఆగిపోయినావా? సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. సరే, స్కూల్లో సరే నా గురించి వదిలే, నువ్వు ఎవరిని లవ్ చేసావా? చేసిన బ్రేకప్ చెప్పేసింది అనుకో, నా చూసుకున్నా. దీంట్లో ఆజమూలు అనుకుంటానే దీంట్లో వేసుకున్నా. పిచ్చెక్కించారు అంటే ఆజ్మూల కాదా? ఏంది ఆన్సా? బ్రేకప్ చెప్తే ముందు కదా తాగుతారు, నువ్వు ఆన్స్ ఎందుకు వేసుకుంటున్నావు? అది స్కూల్కి పోయేటప్పుడు పోయేటప్పుడు తాగి స్కూల్కి పోతా, సార్ వస్తే మళ్ళీ సాయంత్రం వాళ్ళకి చక్కబాజీనే. అయితే దాంట్లో ఉండేది ఆన్సా? ఎప్పుడు నుంచి చేసుకుంటున్నావురా? బ్రేకప్ చెప్పిన సఫాయి అయినా నీకెందుకు బ్రేకప్ చెప్పింది? నువ్వు ఇంత అందగాడివి కదా. ఇంత అందగాడంటే దాని అడిగినన్ని ఇచ్చేసా, అన్ని అయిపోయినాయి. మళ్ళీ నీ క్యాండిడేట్ వేరు, నా క్యాండిడేట్ వేరు అని. క్యాండిడేట్ కాదు, నీ క్యారెక్టరా? నీకు డబ్బులు అంతా ఇవ్వనియ్యి, నువ్వు నాకు ఏం ఇష్టం వచ్చి చేయలా. ఇష్టం వచ్చినట్టు చేయలే అంటే ఏం చేయలేదు? చేయలే కాదు, ఫోన్ మీద ఫోన్ కొడతాను రమ్మని పోయినా అని చేసి పది అన్ని. ఏం చేసావు? చెప్పకూడదు, అన్నలకి అయిపోయినాయి. ఆయన మసా రోజు అప్పుడు ఇంట్లో ఎవరు లేరా, ఆయన మసా రోజు స్కూల్కి వచ్చాక ఏం చేస్తామరా, బాగున్నావా అని అందరు కొత్తగా మాట్లాడుతండి అని. ఏం కొత్తగా మాట్లాడుతుంటే నువ్వు నాకు నచ్చలేదు. ఏంది? నేను తినను కదా. ఏం ప్రసాదం ఇది?
దేవుడు ప్రసాదం సరే, అంటే ఏ గుడిది అని? ఏ గుడి? ఇంట్లో లక్ష్మీదేవిదా? సరే తింటాలే, కొంచెం తింటా. నేను డైటింగ్ చేస్తా. చాలా హలో హలో ఇట్రా, దగ్గర వీడు కనిపిలని ఇక ఎంత నల్లంగా ఉన్నాడు అనుకోలే, ఇప్పుడు కనిపిలని ఇక. అవునా, సరేలే ఇది తింటాడులే వాడు. ఇట్రా వాడుకోటి ఈ ఇంట్లో లేవా ఇంకా? సర్లేరా, అంటే ఇప్పుడు కవర్ చేసుకునేదానికి నేను తిన్నా అన్నావు. సర్లే చెప్పురా. ఇప్పుడే కదరా తిన్నా అన్నావా? లేదన్నట్టు అన్నావు కదా. కారేరా, ఇప్పుడు తెలుపు నలుపు మీద నీ ఒపీనియన్ ఏంట్రా? నా మధ్య నల్లగా ఉంటే నన్ను చూసేస్తున్నట్టుగా పక్కన ఇచ్చానుకో, ఇరిటేషన్, కోపం, బాధ. నీ మాదిరిగా నల్లగా అర్థం కదా, మళ్ళీ చెప్పు. నా మాదిరి నల్లగా ఉన్నానుకో, నేను నల్లగా ఉన్నా, మళ్ళీ ఇంకో నల్లగా ఉన్నాడు, పక్కన తెల్లగా బాగున్నాడు, అన్న అవుతారు. ఆయన నన్ను చూస్తున్నట్టుగా పట్టించుకోకుండా వాళ్ళు ఇచ్చానుకో, నాకు కోపం వస్తుంది. తెలంగాణ వాళ్ళతో మాట్లాడి నీతో మాట్లాడకుండా ఉంటే నీకు కోపం వస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, తెలంగాణ నువ్వు అనలే ఈ మధ్య వాళ్ళే కానరాలని, అప్పుడు నేను ఎక్కువ తిన్నా నాకు వద్దని చెప్తా. ఇప్పుడు నేను ఎందుకు వద్దన్నా? వద్ద పట్టుకో, నేను తినాలి, నువ్వే తిను. నేను తినాలి, నేను తెలుసు కదా. బాగున్నావు కదా? పుయ్యలేదు లేరా? సరే, నువ్వు స్కూల్లో ఎవరో మీ లవర్ అన్నావు కదా, అమ్మాయి పేరు ఏం పేరు? పేరా శశికళ. శశికళ ఏ క్లాస్ అమ్మాయి? మా క్లాస్ 8 పొట్టుగా ఉంటాడు. 8th? ఇందాక 10th అన్నావు కదరా? ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే ట్రైన్. మర్చిపోయినా, నేను 8th క్లాస్ అమ్మాయిని. 8th క్లాస్ అమ్మాయిని ప్రేమించినావు. అమ్మాయి బాగుంటుందా? ఎట్లా ఉంటుంది చెప్పు అమ్మాయి. అందంగా ఎలా ఉంటుంది చెప్ప, నీ మాటల్లో చెప్ప. తెల్లగా ఉంటది, బాగా నా సర్కిట్ ఇంత హైట్ ఉంటది. ఎంత హైట్? నా పొద్దుల కడిగి. నువ్వెంత ఎత్తున్నావు? ఐమి ప్రేమించా, ఐమి పొట్టిగానే ప్లాన్ పొడుగ్గా వేసింది. ఐమి పొట్టిగా ఉన్న ప్లాన్ పొడుగ్గా వేసింది. ఓకే, నేను ఊరికే నిన్ను అమ్మాయికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టుంటావురా? 10,000. 10,000? అనవసరంగా 10,000 ఎవరు ఇచ్చారా నీకు? మా ఫ్రెండ్స్ బాకీ లేనా, మా ఫ్రెండ్స్ నాకు 10,000 ఇచ్చామచ్చా. నేను 10th క్లాస్కి వచ్చా, 9th ఆయన వచ్చా 10th అని ఇచ్చా 10,000. ఆ 10,000 నా కోసం ఇచ్చారు. అమ్మాయిని చేశారు కదా, మొదలు తగ్గించుకుంటే మంచిది. ఇచ్చి 5,000. ఇంకేం చేద్దాం? ఏడ్చలారా ఎప్పుడు నువ్వు? ఏడ్చా సఫాగా. బాధపడకు. ఎన్ని రోజులు ఏడ్చావు? ఏడ్చుంటా వారం 2 రోజులు. వారమో 2 రోజులు? బీర్లు, మందులు, సిగరెట్ తాగి. డబ్బులు ఎవరు ఇచ్చారు వాటికి నీకు? మా ఫ్రెండ్స్ ఉన్నా. తెలిసయ్యా, కానీ మానలేకపోతున్నా, ఏం చేయమంట. మీ ఫ్రెండ్స్ అంట, మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పరా? తేజ, భరత్, చైతు, హరిప్రసాద్,
నరసింహ, ఉమ్, ఇంకా ఎవరు బా, హరీష్, కృష్ణ, ఉమ్, తేజ చెప్పాను కదా, గోపి, ఉమ్. గోపినా గోపినా? గోపి ఆ, వాడి పేరు గోపిచండు, ఉమ్, ఇంకా ఆ, బాలాజీ, చాలులే. వినోద్. వీళ్ళందరూ నీకు డబ్బులు ఇచ్చినారు 10,000. నా కోసం ప్రాణాలనే చదువులు. ప్రాణాలైనా ఇస్తారా? నువ్వు వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వలే? ఇచ్చా. ఎప్పుడు? వాళ్ళకి ఉమ్, ఒక అమ్మాయిని ప్రేమించారు. ఉమ్, ఒంట్లో వాళ్ళు ఒప్పుకోవాలా, ఉమ్, మరి లేచిపోవాలి, పెళ్లి చేసుకోవాలన్నారు. ఆ, ఆయన పోయినా ఉమ్, ఉమ్. అనేసి మాట్లాడా. ఇంకోని పోయి ఆయన కూడా సరే, ఇష్టమే. నా కోసం ఇవే ప్రాణాలా? వచ్చా ఆ? నా ప్రాణ అడ్డుపెట్టైనా ఇప్పుడు పెట్టైనా తీసుకొచ్చాను సీతని. నా సీతనే, నేను రాముడా? ఆ? రాముడు సీత. ఉమ్. సరే, ఈరోజు పోదాం అయితే, పోయి తీసుకొని వద్దాం. పక్కా? పక్కా ప్లాన్. పక్కా. సరే, ఈరోజు పోయి తీసుకొని వద్దాం. పా.